అటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, ఇటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా నిలిచిన గొప్ప పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ శివపార్వతులు, మల్లికార్జున స్వామి, భ్రమరాంబికగా నిత్య పూజలందుకుంటూ ఉంటారు. పైగా ఇక్కడికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయ గర్భగుడి వెనక గోడకి మన చెవి ఆనిస్తే ఆ తుమ్మెదల జుంకార నాదం వినిపిస్తుందని మీకు తెలుసా? అవును, ఇప్పటికీ అక్కడ తుమ్మెదల శబ్దాలు వినిపిస్తాయని భక్తుల నమ్మకం. అంతేకాదు, ఈ ఆలయం వెనుక, అలాగే శివపార్వతుల పేరు మార్పు వెనుక ఆసక్తికరమైన కథనే దాగి ఉంది. మరి ఆ కథ ఏంటి? శివపార్వతులు కైలాసం నుండి నేరుగా శ్రీశైలంకే వచ్చారా? ఇంతకీ గుడికి గోడల్లో తుమ్మెదల శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? కనీసం సైన్స్కి కూడా అర్థం కాని మిస్టరీగా మారిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఆ శివభక్తులైతే వీడియోకి లైక్ చేసి కామెంట్స్లో ఓం నమః శివాయ అని స్మరించండి. అలాగే మీరు శ్రీశైల క్షేత్రంకి ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్లారో అనే విషయాన్ని కూడా పంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో పరమశివుడు, పార్వతీదేవి తమ కుమారులైన గణేశుడు మరియు కార్తికేయుడితో కలిసి చాలా ఆనందంగా గడుపుతున్నారు. అలా చూస్తూ ఉండగానే గణేశుడు, కార్తికేయుడు యుక్త వయసుకి వచ్చారు. అప్పుడు దేవతలందరూ శివపార్వతుల దగ్గరకు వచ్చి లోక కళ్యాణం కోసం మీ కుమారులకి పెళ్లి జరిపించాల్సిన సమయం వచ్చిందని కోరతారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అదేంటంటే, ఇద్దరిలో ఎవరికి ముందు పెళ్లి జరిపించాలనేది. దీంతో విఘ్నాలకి అధిపతిని, ప్రథమ పూజ్యుడిని కాబట్టి నాకే మొదటి వివాహం జరగాలని గణేశుడు వాదిస్తే, మరోవైపు తాను దేవ సేనాధిపతిని, శక్తివంతుడిని, పైగా అన్నదమ్ముల్లో పెద్దవాడిని కాబట్టి తనకే అర్హత ఉందని కార్తికేయుడు పట్టుబట్టాడు. అలా వీరిద్దరి మధ్య వచ్చిన ఈ తగాదాను పరిష్కరించడానికి తండ్రిగా పరమశివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అలా శివుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఒక పరీక్ష పెట్టాడు. నాయన్లారా, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ భూమండలం మొత్తాన్ని చుట్టి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసి అందరికంటే ముందుగా తిరిగి కైలాసానికి వస్తారో వారికే మొదట వివాహం జరుగుతుంది అని ఒక కఠినమైన షరతు పెడతారు. ఇక తండ్రి మాట వినగానే కార్తికేయుడు ఎంతో సంతోషపడతాడు. పైగా ఆయన వాహనం నెమలి, అది వాయు వేగంతో గాలిలో ప్రయాణించగలదు. ఇంకేముంది, క్షణం కూడా ఆలస్యం చేయకుండా కార్తికేయుడు తన వాహనంపై భూమండలం యాత్రకి బయలుదేరతాడు. సముద్రాలు, నదులు దాటుకుంటూ ఆయన వేగంగా ముందుకి సాగిపోయాడు. కానీ గణేశుడు మాత్రం అక్కడే ఉండిపోయి ఆలోచనలో పడ్డాడు. తన భారీ శరీరం, చిన్న ఎలుక వాహనంతో కార్తికేయుడు గాన్ని అందుకోవడం అసాధ్యమని ఆయనకి తెలుసు. అయితే గణేశుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన బుద్ధికి ఆదిదేవత. దీంతో ఆ సమయంలో ఆయనకు ఒక అద్భుతమైన ఉపాయం దట్టింది. అదేంటంటే, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు, వారి పాదాల చెంతే సకల తీర్థాలు ఉంటాయనే శాస్త్రవచనాన్ని ఆయన గుర్తు చేసుకుని వెంటనే నదిలో స్నానం చేసొచ్చి శివపార్వతులని ఒక పీఠంపై కూర్చోబెట్టి వారికి భక్తితో 3 సార్లు ప్రదక్షిణలు చేశాడు. తర్వాత శివుడితో, నాన్న, శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే భూమండలం మొత్తం చుట్టినట్టే కదా, నా యాత్ర పూర్తయిందని ఎంతో వినయంగా చెప్పాడు. దీంతో గణేశుడి సమయస్ఫూర్తికి మెచ్చిన శివపార్వతులు గణేశుడిని విజేతగా ప్రకటించి సిద్ధి మరియు బుద్ధి అనే కన్యలతో ఆయనకి వైభవంగా పెళ్లి జరిపించారు. అదే సమయంలో ఎంతో కష్టపడి భూమండలాన్ని చుట్టి వచ్చిన కార్తికేయుడు తిరిగి వచ్చేసరికి అక్కడ వివాహ సంబరాలు చూసి నివ్వెరపోయాడు. కేవలం ప్రదక్షిణ చేసినంత మాత్రాన గణేశుడికి పెళ్లి చేస్తారా అని ఆయనకి బాగా కోపం వస్తుంది. ఇక తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినకుండా కార్తికేయుడు అలిగి కైలాసాన్ని వదిలి దక్షిణాదికి ప్రయాణించి క్రౌంచ పర్వతంపైకి చేరుకున్నాడు. అక్కడ ఆయన ఎవరినీ కలవకుండా, ఏ స్త్రీ ముఖం చూడకుండా కుమార బ్రహ్మచారిగా ఏకాంతంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. మరోవైపు కొడుకు దూరమైనందుకు పార్వతీదేవి మాతృహృదయం తల్లడిల్లిపోయింది. తన బిడ్డని వెతుక్కుంటూ ఆమె శివుడితో కలిసి దక్షిణాదికి వచ్చింది. తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకున్న కార్తికేయుడు వారిని చూడటం కోసం ఇష్టం లేక ఇంకా 12 కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివపార్వతులు నిరాశ చెందకుండా కృష్ణానది తీరంలో ఉన్న శ్రీశైల పర్వతంపైనే ఆగిపోయారు. ఇక పురాణాల ప్రకారం ఇక్కడ పార్వతీదేవి మల్లికగా, శివుడు అర్జునుడిగా వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి మల్లికార్జున అనే పేరు వచ్చింది. నేటికి ప్రతి అమావాస్యకి శివుడు, ప్రతి పౌర్ణమికి పార్వతీదేవి తమ కుమారుణ్ణి చూడటానికి వెళ్తారని ఇక్కడి భక్తులు ప్రగాఢ విశ్వాసం.
ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. సాక్షాత్తు దైవ దంపతులే తమ కుమారుడిపై ఉన్న ప్రేమతో కైలాసాన్ని వదిలి ఇక్కడి ఉండాలని నిర్ణయించుకున్నారంటే శ్రీశైల ప్రాంతం ఎంతటి పవిత్రమైందో కదా. మీరెప్పుడైనా ఇలాంటి ఏకాంతమైన ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి మీ మనసులోని బాధని మర్చిపోయిన సందర్భాలున్నాయా? శ్రీశైలం వెళ్ళినప్పుడు మీకు కలిగే ఆధ్యాత్మికత అనుభూతిని మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ అద్భుతమైన కథలు మీకు నచ్చుతున్నాయంటే వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన సంస్కృతిని అందరికీ తెలియచేయండి. ఇక శ్రీశైలంలో స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు రావడానికి మరో హృదయ విదారకరమైన కథ ఉంది. పూర్వం చంద్రగుప్త పట్టాన్ని పరిపాలించే ఒక రాజుకి చంద్రవతి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉండేది. దీంతో ఆ రాజు తన సొంత కూతురుపైనే విమోహాన్ని పెంచుకోవడంతో తండ్రి ప్రవర్తనకి భయపడిన చంద్రవతి రాజభోగాల్ని వదిలేసి శ్రీశైల అడవుల్లోకి పారిపోయింది. అక్కడ ఆమె ఒక నల్లని కపిల గోవుని పెంచుకుంటూ శివ ధ్యానంలో గడిపేది. ఒకరోజు ఆ ఆవు పొదుగులో పాలు ఉండడం లేదని గమనించిన చంద్రవతి దాన్ని వెంబడించగా ఆవు అడవిలోని మల్లె పొదల మధ్య ఉన్న ఒక స్వయంభులింగంపై తన పాలని అభిషేకం చేయడం చూసింది. ఆ రోజే శివుడు ఆమె కలలో కనిపించి, నన్ను ఈ మల్లెపూలతో పూజించు, నీ భక్తికి మెచ్చాను అని చెప్పాడు. అలా మల్లెపూలతో పూజలు అందుకుంటున్నాడు కాబట్టి ఆయన మల్లికార్జునుడు అయ్యాడు. ఇక అప్పుడే ఆమెను బలవంతం చేయటానికి వచ్చిన రాజుని శివుడు పాతాళ గంగలో పచ్చల బండగా మారిపోమని శపించాడు. అందుకే ఇప్పటికీ పాతాళగంగ నీరు పచ్చగా కనిపిస్తుందని చెప్తారు. ఇదిలా ఉంటే శ్రీశైలంలోని మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడి గిరిజనులైన చెంచులు మల్లికార్జున స్వామిని తమ అల్లుడుగా భావిస్తారు. ఎందుకంటే శివుడు వేటగాడి వేషంలో వచ్చి చెంచులక్ష్మి అనే గిరిజన యువతిని ప్రేమించాడని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి చెంచులు పెట్టిన ఎన్నో కఠినమైన పరీక్షలని, అంటే చెట్టెక్కి తేనె తీయడం, అడవి పందులని వేటాడడం వంటివి సామాన్య మానవుడిలా చేశాడని జానపద గాథలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ స్వామిని చెంచు మల్లయ్య అని పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ కులమతాల భేదాలు లేకుండా చెంచులకి గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని తాకే అధికారం ఉండడం ఇక్కడి గొప్ప సామాజిక సమరసతకి నిదర్శనం. ఇక అందరినీ ఆశ్చర్యపరిచే తుమ్మిదల శబ్దం రహస్యం వెనుక ఒక యుద్ధ గాథ ఉంది. అరుణాసురుడు అనే రాక్షసుడు 2 కాళ్ళు గాని 4 కాళ్ళు గాని ఉన్న జీవుల వల్ల తనకి మరణం ఉండకూడదని బ్రహ్మ వద్ద వరం పొందాడు. అప్పుడు పార్వతీదేవి 6 కాళ్ళు ఉండే లక్షలాది తుమ్మిదలని తన శరీరం నుండి సృష్టించి భ్రమరాంబికగా అవతరించింది. దీంతో ఆ తుమ్మిదల సైన్యం అరుణాసురుని కుట్టి సంహరించాయి. అలా రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడే భ్రమరాంబికగా కొలువైంది. ఇప్పటికీ ఆలయ గర్భగుడి వెనుక గోడకి చెవి ఆనిస్తే ఆ తుమ్మిదల జుంకార నాదం వినిపిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఎందరో భక్తులు స్వయంగా అనుభవించిన సత్యం. ఇంకా శ్రీశైలం యొక్క చరిత్ర కూడా చాలా ఘనమైనది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి విచ్చేసి ఎన్నో ఆభరణాలు సమర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడికి ప్రశాంతతకి ముగ్ధుడై తన తలనే అమ్మవారికి అర్పించబోయినప్పుడు భవానీమాత ప్రత్యక్షమై ఆయనకి ఒక దివ్యమైన ఖడ్గాన్ని ప్రసాదించి దేశరక్షణ కోసం పోరాడమని దీవించింది. శివాజీ గౌరవార్థం ఇక్కడ నిర్మించిన గోపురాన్ని శివాజీ గోపురం అని పిలుస్తారు. అలాగే శ్రీశైల ఆలయ ప్రాకారాలపై ఉన్న దాదాపు 2120 అడుగుల పొడవున్న గోడలపై ఏనుగులు, గుర్రాలు మరియు శివలీలల శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఈ శిల్పాలను చూస్తూ ఉంటే రాళ్ళు కూడా మాట్లాడతాయా అన్నట్టుంటుంది. శ్రీశైలం అనేది కేవలం ఒక యాత్రా స్థలం కాదు, అది భక్తికి, చరిత్రకి మరియు అంతు చిక్కని సైన్స్కి ఒక సంగమం. మీరు ఎప్పుడైనా గమనించారా, మన భారతదేశంలోని ప్రతి పురాతన ఆలయం వెనుక ఇలాంటి ఎన్నో విజ్ఞాన మరియు ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉంటాయని? మరి ఈ కథలన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఒకవేళ మీరు శ్రీశైలంలోని ఆ తుమ్మిదల శబ్దాన్ని వినే అవకాశం వస్తే మీరేమనుకుంటారు? చివరిగా చెప్పాలంటే శ్రీశైల క్షేత్రం మనకి ఇచ్చే సందేశం ఒక్కటే: దైవం మన కోసం ఎక్కడికైనా వస్తుంది. మనలో కులమతాలు భేదాలు ఉండకూడదు, మరియు ప్రకృతిలోని ప్రతి చిన్న జీవిలోనూ ఒక శక్తి దాగి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవార్ల ఈ అద్భుత రహస్యాలు మీ అందరికీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.